పాడెలా బాగానే డెకరేట్ చేశారు. ఆ భూమి శవయాత్రలో ఇవన్నీ బాగానే పనికొస్తాయి. అరే ఓ బేటా ఇద్దరు రాజా. శేషమ్మ అందరే? శేషమ్మా? నాకేం తెలుసు? మీరెవరు? మై బూటా సింగ్ కా బేటా గులాబ్ సింగ్ హే బేటా. నేను శేషమ్మని ఏక్ సైడు లవ్ చేసినాయి, శేషమ్మ వాళ్ళ బావని ఏక్ సైడు లవ్ చేసినాయి. వాళ్ళ బావ దో సైడు లవ్ చేసి దూసరా ఔరత్ని షాదీ చేసుకున్నాయి. ఇంతకీ నువ్వెవరు ఉన్నాయి? నీది ఫేసు చూస్తే కూని చేయనీకే వచ్చినట్టున్నాయి. అయ్యా గులాబ్ సింగ్ గారు, నాకేం తెలీదు, నన్ను వదిలేండి బాబోయ్. హరి ఓం తత్సత్. గ్రానీ चुप है। मैं ग्रानी नहीं, बूटा सिंह का बेटा गुलाब सिंह है। నేను గుర్తుపట్టలేకపోయానంటే ఇంకెవరు మిమ్మల్ని గుర్తుపట్టలేరు గ్రానీ. అందుకే కదరా ఎంత కష్టపడి ఇన్ని గంటలు ఈ గెటప్ వేసుకొని వచ్చింది. ఇవాళ బలిపసు వచ్చిందా? అదేరా ఆ భూమి వచ్చిందా? వచ్చింది. మేకప్ రూమ్లో కేశ అలంకరణ చేసుకుంటుంది. అది కేశాలంకరణ కాదురా, శవాలంకరణ. హరి ఓం తత్సత్. రా హలో, ఇంకా బయలుదేరలేదా? బయలుదేరుతున్నాం. ఆ భూమిని చంపడానికి చేసిన ఏర్పాట్లన్నీ పూర్తయినట్టేనా? అన్నీ రెడీ. ఇవ్వాల్టితో ఆ భూమి పీడ శాశ్వతంగా విరగడైపోతుంది. నా సూపర్ అత్తా, చేతిలో చిల్లి గవ్వలేకపోయినా చక్రం తిప్పేస్తున్నావు. శేషమ్మ పగంటే ఏమనుకున్నావే? నేను బయట అడుగు పెట్టింది ఒక్కొక్క శత్రువుని పిట్టల్ని లేపేసినట్టు లేపేయడానికే. సరే ఉంటాను, అత్తయ్యకి అనుమానం వస్తుంది. సరే ఉంటాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.